నమస్తే. 11వ తేదీన గ్రూప్ 1 ఫలితాలని విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో చాలా రకాలైనటువంటి ఫలితాలలో తేడా కనిపిస్తూ ఉంది. మార్కుల విషయంలో కూడా పెద్ద ఎత్తున కూడా అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఒక పక్కన పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు సైతం కూడా ఆందోళన బాట పడుతూ ఉన్నారు. మరొక పక్కన చాలామంది కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ సంబంధించినటువంటి అంశంలో ఒక పక్కన తెలుగు మీడియంకి సంబంధించినటువంటి విద్యార్థులకి పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది, పేపర్ని రివాల్యుయేషన్ చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు అశోక అకాడమీ చైర్మన్ అయినటువంటి అశోక్ సార్ మనతో ఉన్నారు. సార్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి అసలు మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? సో దీంట్లో తెలుగు విద్యార్థులకి ముఖ్యంగా తెలుగు మీడియం సంబంధించినటువంటి విద్యార్థులకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఏంటి అసలు తెలుగు విద్యార్థులకు తెలుగు మీడియం విద్యార్థులకు ఏ విధమైనటువంటి అన్యాయం జరిగిందని అనుకోవచ్చు? దీంట్లో ఇప్పుడు 500కు పైన ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు చాలామందికి 500 పైన మార్క్స్ వచ్చినాయి. ఏ ఒక్క అభ్యర్థి కూడా తెలుగు మీడియం అభ్యర్థికి 500 లోపే ఉన్నారు. 450, 400, 360, 370, 380లో తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటే 500 పైన ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు ఫిలిమ్స్ ఎగ్జామ్ 3 సార్లు నిర్వహించారు, మెయిన్స్ ఎగ్జామ్ పెట్టారు. ఆ మెయిన్స్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 12,300 మంది ఉంటే తెలుగు మీడియం వాళ్ళు 8,700 మంది ఉన్నారు. 8,700 మందిలో కనీసంగా ఒక 30%, 40% సెలెక్ట్ కావాలి కదా. ఎవ్వరు కూడా తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ కావాలి. అంటే అన్ని గందరగోళాలే కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఒకటి కాదు, రెండుగా చాలా ఉన్నాయి. అందమైన చేతి రాతకు మార్కులు వేశారనేది మొదటి వాదన. అమ్మాయిలు ఫస్ట్ 100లో 41 మెంబర్స్ అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయిలు ఉండాలని మేము వ్యతిరేకిస్తట్లేము, అమ్మాయిలు ఉండాలని కూడా కోరుకుంటున్నాం. కానీ మరి 100 మందిలో 41 మంది గ్రూప్ 1లో ఉన్నప్పుడు అదే స్థాయిలో గ్రూప్ 2లో ఉండాలి కదా. ఓకే, అదే అదే స్థాయిలో గ్రూప్ 3లో ఉండాలి కదా, అదే స్థాయిలో గ్రూప్ 4లో ఉండాలి కదా. అంటే గ్రూప్ 1లో మాత్రమే తెలుగు కళ్ళ అమ్మాయిలు ఉన్నారు, గ్రూప్ 2లో గ్రూప్ 3లో గ్రూప్ 4 తెలుగు అయినట్టు అమ్మాయిలు లేరు అనేది ఒక ప్రశ్న. అంటే ఇక్కడ అమ్మాయిలు వచ్చారని కాదు, అమ్మాయిలు అనే ఒక చేతిరాత అందంగా ఉన్న కారణంగా ఎక్కువ మార్కులు వేశారనేది ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఈ గ్రూప్ 1 వాల్యుయేషన్లలో 2 చైర్మన్లు మారారు. ఓకే, ఫస్ట్ మహేందర్ రెడ్డి ఉన్నాడు, తర్వాత బుర్ర వెంకటేశం వచ్చిండు. మహేందర్ రెడ్డి గారేమో డిసెంబర్ 5 తారీఖు వరకు ఉన్నారు, డిసెంబర్ 5 తర్వాత బుర్ర వెంకటేశ్వర గారు ఉన్నారు. అంటే గ్రూప్ 1 పేపర్ వాల్యుయేషన్లో మహేందర్ రెడ్డి గారి యొక్క సూచనలు కొన్ని ఉన్నాయి, బుర్ర వెంకటేశ్వర గారి యొక్క సూచనలు కొన్ని ఉన్నాయి. అంటే మొదటి దఫాలో 1 మంత్లో 15 రోజుల పాటు జరిగినటువంటి వాల్యుయేషన్లలో 3 మార్కులు 5 మార్కులు ప్రతి క్వశ్చన్కి వేసిన కారణంగా 360 మార్కులు కూడా వస్తలేవు. కనీసం క్వాలిఫై అభ్యర్థి కూడా దొరకడం లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇన్సులేటర్లు ఆ ఇన్ఛార్జీలు అనే వాళ్ళు చెప్తే లేదు మార్కులు పెంచమని చెప్పారట. దాని కారణంగా మొదటి దఫాలో 3 నుంచి 5 మార్కులు క్వశ్చన్కి వేస్తే రెండో దఫాలో 6, 7, 8 మార్కుల వరకు వేశారు. ఈ మొదటి దఫాలో కరెక్షన్ చేయనట్టు అభ్యర్థులంతా ఆగమయ్యారు, రెండో దఫాలంతా కూడా సక్సెస్ అయ్యారు. దాదాపుగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉన్నారు, కానీ తెలుగు మీడియం వాళ్ళు ఎవరు కూడా లేరు. ఉమెన్స్ కూడా ఎక్కువ మార్కులు వేశారు. బీటెక్ పాస్ అవుట్ డెస్ట్ 23లో పాస్ అయిన 2023లో పాస్ అవుట్ అయిన వాళ్ళకి 500 పైన మార్కులు వచ్చినాయి. 10 సంవత్సరాల పాటు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక స్కూల్ అసిస్టెంట్కి, ఒక డిప్యూటీ తహసీల్దార్కి, ఒక ఏసీడీఓకి, గ్రూప్ 2 ఆఫీసర్లుగా పనిచేసే వాళ్ళకి, ఎస్ఐగా పనిచేసే వాళ్ళకి వీళ్ళందరికీ వచ్చిన మార్కులు 360, 370. అంటే ఇక్కడ వేరియేషన్ జరిగినట్టే కదా. ఓకే, అంటే వేరియేషన్ ఇక్కడ వాల్యుయేషన్లో పేపర్ దిద్దడంలో సరిగా ప్రామాణికత పాటించలేదు, గందరగోళం జరిగింది. పేపర్లు దిద్దేటువంటి విషయంలో కూడా సో తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు కాకుండా ఆంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తులు సైతం కూడా ఈ పేపర్ దిద్దడంలో వాళ్ళు పాలు పంచుకోవడం జరిగింది అన్నటువంటి ప్రధానంగా వినపడుతుంది. సో దాంట్లో కూడా వాళ్ళు దిద్దడం ద్వారా మార్కులలో వేరియేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని అంటారు. ఎన్నో రకాల అవకతవకలు ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణ మూవ్మెంట్కు సంబంధించి 40 మంది పేపర్ దిద్దారు. ఈ 40 మంది యొక్క లెక్చరర్లు కూడా హిస్టరీ లెక్చరర్ కాదు, పాలిటీ లెక్చరర్లు. హిస్టరీ పేపర్ని పాలిటీ లెక్చర్ ఎట్లా దిద్దారండి? పాలిటీ లెక్చర్ ఇచ్చారా, హిస్టరీ లెక్చర్ ఇచ్చారా? మీకు కన్ఫర్మ్ చేయండి. 500 ఇప్పుడు ఉన్నటువంటి టాప్ 500లో తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంత లిస్ట్ ఇవ్వండి. అంటే బీసీబీ, బీసీడీ, ఓసీ వాళ్ళు ఎంతమంది, ఎస్సీ వాళ్ళు ఎంత, ఎస్టీ వాళ్ళు లెక్కలు ఇవ్వడం కాదు. మీరు ఆ ఉమెన్స్ మేల్ ఎంతమంది, ఫిమేల్ ఎంతమంది ఒక లెక్క ఇచ్చారు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం లెక్కలు ఇవ్వండి. లెక్కలు ఇస్తే మీ యొక్క లెక్కలు ఏందో మొత్తం బయటపడతాయి కదా, మీ బండారం ఏందో బయటపడతాయి కదా. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే అవకతవకలు జరిగినాయి. 200కు పైన ఉద్యోగాలు అమ్ముకున్నట్టు కూడా సమాచారం అందుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఓసీ అభ్యర్థులు 37% సెలెక్ట్ అయ్యారు, బీసీ అభ్యర్థి 48% సెలెక్ట్ అయ్యారు, ఎస్సీ ఎస్టీలు 5%, 8% కానీ ఆగిపోయినారు. ఇక్కడ డబ్బులు కొనుగోలు ఎవరంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొనగలుగుతారు,
ఉన్నత వర్గాల వారికి సంబంధించిన వాళ్ళు కొనగలుగుతారు. అంటే అదే మీకు గ్రూప్ 2లో 27%, 25%, 23% ఓసీలు సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడ గ్రూప్ 1కి వచ్చేసరికి 37% కూడా ఎన్నికైన ఒక పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మొత్తంగా గందరగోళాలే చెలరేగినాయి. కంప్లీట్గా రివాల్యుయేషన్ చేయాలని చెప్పేసి డిమాండ్. అమ్మిన్లు అమ్ముకున్నారని చెప్పేసి మీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అవును, ఆరోపిస్తున్నాను. ఒక పక్కన అమ్ముకుంటే ఇప్పుడు ఒకవేళ కొనడానికి వాళ్ళు సిద్ధంగా ఉండే అమ్ముకునేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? సో టీజీపీఎస్సీ చైర్మన్ ఉంటారా, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారా, లేకపోతే మంత్రులు? సో ఎవరు ఉంటారని చెప్పేసి రాష్ట్రంలో 10 మంది మంత్రులు ఉన్నారు. ఒక్కొక్కరు 10 మంది సిఫారసు చేయొచ్చు కదా. ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన వర్గానికి సంబంధించి 20 మందికి సిఫారసు చేయొచ్చు కదా. వాళ్ళు సిఫారసు చేస్తే డీజీపీఎస్ చైర్మన్ నాకు సంబంధం లేని దూరంగా ఉండే అవకాశం ఉందా? లేదు. మొత్తం మీద అయితే గూడుపుటాన్ని జరిగింది, పేపర్ వాల్యుయేషన్లో గూడుపుటాన్ని జరిగింది, ఉద్యోగాల అమ్మకంలో గూడుపుటాన్ని జరిగింది, ఈడ రిజర్వేషన్ల వారీగా గూడుపుటాన్ని జరిగింది. మొత్తంగా వాల్యుయేషన్ల గందరగోళాలు జరిగినాయి. కంప్లీట్గా రీవాల్యుయేషన్ పెట్టి గ్రూప్ 1 మొత్తం కంప్లీట్ యూపీఎస్ ఆధ్వర్యంలో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఒక కమిటీ ఏర్పాటు చేయండి. ఈ యొక్క 100 పేపర్లు ఆ యొక్క 100 పేపర్లు మరి రీవాల్యుయేషన్ చేయండి, తెలుస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మీరేసే కమిటీ కాదు, మీరేసే ప్రొఫెసర్ల కమిటీ కాదు, యూపీఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలి. చేస్తే బయటకు వస్తాయి. ఎందుకంటే గతంలో మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మొత్తం ఉద్యోగాలు అమ్మేస్తే మళ్ళీ ఉద్యోగాలు రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగింది. అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదు, ఇదే విధంగా జరుగుతుంది. తెలంగాణలో అంతకంటే ఎక్కువ జరుగుతుంది. లాస్ట్ టైం ప్రభుత్వంలో 18 పేపర్లు లీక్ అయినాయి. ఆ చరిత్ర తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఉంది. ప్రతి ఎగ్జామ్లో తప్పుడు క్వశ్చన్లు. పోయినసారి జైల్లో కెమిస్ట్రీ ఎగ్జామ్లో 150 క్వశ్చన్లు ఉంటే 30 క్వశ్చన్లు తప్పుడు క్వశ్చన్లు ఇచ్చి మార్కులు తీసేసే సందర్భాలు ఉన్నాయి. ఒక్కటి కాదు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎక్కడగా నీతిగా నిజాయితీగా తప్పులు లేకుండా ఎగ్జాములు పెట్టినటువంటి చరిత్ర లేదు. అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసి పడేసిన అంశం ఉంది. దీని బాధ్యతలు మొత్తం కూడా యూపీఎస్కి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. సో ఎందుకు సార్ ప్రతిసారి కూడా గ్రూప్ 1 పరీక్షలు అనగానే ఒక పక్కన లీకేజీల అంశం తెర మీదకి వస్తుంది, మరో పక్కన పోస్టులు అమ్ముకున్నారని చెప్పేసి తెర మీదకి వస్తుంది, గ్రూప్ పరీక్షలు వాయిదా పడుతున్నటువంటి పరిస్థితి? ఎందుకు ప్రధానంగా ఈ గ్రూప్ సంబంధించినటువంటి వాటి విషయానికి వచ్చిన తర్వాత వివాదాస్పదమైనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటారు? ఎందుకంటే రాష్ట్రంలోనే గ్రూప్ 1 అనేది అత్యున్నతమైన పోస్టు. దీని మించిన పోస్ట్ ఏం లేదు. ఇక ఏది టెక్నికల్ జాబ్స్ కానీ ఏ జాబ్స్ కానీ గ్రూప్ 1 మించలేదు. ఒకవేళ ఇప్పుడు కనుక గ్రూప్ 1గా సెలెక్ట్ అయితే ఒక ఆర్డీఓ సెలెక్ట్ అయితే ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, ఒక డిఎస్పీ సెలెక్ట్ అయితే ఐపీఎస్ అవుతాడు. ఆ ఐఏఎస్ఏ కాదు, చివరికి చీఫ్ సెక్రటరీ కూడా పోయేటువంటి అవకాశం కలిగినటువంటి ఉద్యోగం ఏంటంటే గ్రూప్ 1. రేపు రాష్ట్రాన్ని ప్రభావితం చేసే ఒక ఉద్యోగం ఏంటంటే గ్రూప్ 1. ఎందుకంటే నెక్స్ట్ 5 ఇయర్స్లోనే ఇవాళ 33 జిల్లాలలో ఉన్నట్టు దాదాపు 20-25 జిల్లాలకు ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు? గ్రూప్ 1 ఆఫీసర్లే. గ్రూప్ 1 ఆఫీసర్లే ప్రమోషన్లు వచ్చేసి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంటే అట్లా ప్రభావితం చేసే ఉద్యోగం, అతిపెద్ద ఉద్యోగం ఇది. మంత్రులు కొనుగోలు చేయడానికి, ఉన్నత వర్గాలు కొనుగోలు చేయడానికి ₹1 కోట్లు పడేస్తే ₹10 కోట్ల సంపాదించుకోవాలని ఆశ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి గందరగోళాలు చెల్లడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది నీతి నిజాయితీగా పనిచేస్తుందని మేము భావించడం లేదు. దాంట్లో ఉద్యోగులు కూడా ఆ పాత ఉద్యోగులే ఉన్నారు, కొత్త ఉద్యోగులు ఏం మారలేదు. సరిపోని యొక్క సిబ్బంది కూడా దానికి లేరు. అంతా గందరగోళమైన వ్యవస్థ. చివరికి తెలంగాణ రాష్ట్రంలో ఎవడు దగాపడ్డాడంటే నిరుద్యోగ దగాపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వ్యవస్థని కంప్లీట్గా మార్చాలా. వీళ్ళు ఏమన్నారు, జస్ట్ సభ్యులను మార్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం కూడా మొత్తంగా నూతన వ్యవస్థను మొత్తం ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఏం మార్చారండి? 4 సభ్యులు ఒక చైర్మన్ మార్చి అయిపోతుందా? కింది స్థాయి ఉద్యోగులు మార్చారా? ఎవరు మార్చారు? మొత్తం దాన్ని బాగు చేస్తామని చెప్పారు. ఎంతవరకు బాగు చేశారు? ఏమైనా చేశారంటే ఏమీ చేయలేదు. గత గవర్నమెంట్ కంటే వీళ్ళు ఇంకా దరిద్రంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఇయర్ క్యాలెండర్ లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కేవలం 12,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు తప్ప ఏమీ జరగట్లేదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలా, ఉద్యోగ వర్గానికి ప్రక్షాళన చేయాలా. దాంట్లో పనిచేసే పెద్ద తలకాయలు అంటే వీళ్ళు సభ్యులే కాకుండా ఇంకా పెద్ద తలకాయలను వాళ్ళందరూ కూడా ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తూ ఉంది. అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్తా ఉన్నాను. కంప్లీట్గా గ్రూప్ అనేది రీవాల్యుయేషన్ ఖచ్చితంగా చేయాల్సిందే, చేసి అందరూ సమన్వయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తానికైతే మాత్రం ఒక పక్కన గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసిన తర్వాత మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా నిరసన జ్వాలలు అయితే ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి. ఇమ్మీడియట్గా ఈ సంబంధించినటువంటి పేపర్ల రీవాల్యుయేషన్ ఖచ్చితంగా జరగాల్సిందే. దీంట్లో పోస్టులు కూడా అమ్ముకున్నారన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు కూడా వినబడతారు. దీనిపైన ఎంక్వైరీ చేయాలి, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని చెప్పేసి కూడా అశోక్ సార్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.